జాగ్రత్తగా వినండి. వచ్చే వారం టెస్ట్ ఉంది. అందరూ బాగా చదువుకోండి. నువ్వెప్పుడు చూసినా లీవ్ పెడుతున్నావు. జాగ్రత్తగా చదువుకో. మిస్ కమ్. సర్క్యులర్ మిస్. నోరు మీరా. పిల్లలు జాగ్రత్తగా వినండి. రేపు మదర్స్ డే. రేపు మీరందరూ మీ మదర్స్ ని తీసుకుని రండి. మిస్ రేపు కలర్ డ్రెస్ యూనిఫామా మిస్? అందరూ యూనిఫామ్ లోనే రావాలి మిస్. మరి అమ్మలు కూడా యూనిఫామ్ లోనే రావాలి మిస్. నీకు నోరెక్కువేంటా? నాన్న నాన్న ఏంటే? అమ్మ ఎలా ఉంటుంది నాన్న? చచ్చిన దాని గురించి అడగొద్దు. చెప్పు నాన్న. మీ అమ్మే కదా వెండి గొలుసులు వేసుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని వస్తే దాన్ని అసలు చూడలేము. అసలు దాని గురించి ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు? లేదు నాన్న, అమ్మ గుర్తొచ్చింది. ఆ శని అంతే, ఎప్పుడు చూసినా తాగు తాగు అని ప్రాణం తీసేదే. ఇప్పుడు నువ్వు మొదలెట్టావా? తాగొద్దు తాగొద్దు, అది అరిసినట్టుగానే ఉంది. అందుకే ఒక్క తన్ను తన్నాడు శనిని. 2 బల్టీలు కొట్టి అదిగో అక్కడికెళ్ళి ఆ మూల పడింది. నా ఇల్లు మొత్తం రక్తం చేసేసింది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళింది, రానే లేదు. మద్యపానం ప్రాణం తీస్తుంది. అదే విధంగా మద్యపానం ఆపమంటే అది ప్రాణం తీస్తుంది. పెద్ద చెప్తోంది. నువ్వు నన్ను తాగొద్దని చెప్పు చూడా, నీకు అదే గతే పడుతుంది. అమ్మనా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉంది. మీ అమ్మ చెయ్యిని తాకచ్చా? చూడు. అమ్మా, తినే నా ఫ్రెండ్. నేను చెప్పాను కదా చెప్పులు కొట్టుందని. పాపం తినకు అమ్మ లేదు.
సెల్వి నీలాగే తల్లి లేని బిడ్డ. చాలా అందంగా ఉండేది. మీ నాన్న రోజు తాగొచ్చి మీ అమ్మను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు. కానీ సెల్వి మాత్రం వాడిని ఎదిరించి ఒక్క మాట కూడా అనేది కాదు. వాడు మొగుడవడం వల్ల బాధలన్నీ భరించేది. ఒకరోజు నువ్వు కడుపులో ఉన్నప్పుడు తాగొచ్చి కడుపు మీదే తన్నేశాడు. మేము అందరం ఆటోలోని హాస్పిటల్ తీసుకెళ్లి చేర్చాము. మీ అమ్మ తల అంతా రక్తం. 3వ వీధిలో ఉన్నవాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసోడు వచ్చి అడిగితే మీ అమ్మేమని తెలుసా? నా మొగుడు నన్ను ఏమీ చేయలేదు, నేనే కాలుజాడి పడిపోయానని చెప్పింది. మమ్మల్ని అందరినీ పోలీసు వాళ్ళు తిట్టి వెనక తిరిగి వెళ్ళిపోయారు. దాంతో ఎందుకే ఇలా చేసావు అని అడిగాను. నేను బతుకుంటానో లేదో తెలీదు, కానీ నా బిడ్డ మాత్రం నాన్నెక్కడా అని అడుగుతుంది. జైల్లో ఉంటే మంచిది కాదని అనుకుంది. ఆ మనిషి తాగినా పర్వాలేదు, ఎన్నో రోజు మారుతాడు అనుకుంది. ఎన్నో బాధలు పడి నువ్వు బయటకు వచ్చావు. నా కళ్ళను చూస్తూనే అది చనిపోయింది. ఏంటమ్మా? మా అమ్మని చివరిసారిగా చూసింది ఈ కళ్ళతోనే కదా? అవునమ్మా.